మట్టిలో ఆడుకోకు, ఒళ్ళంతా మురికి చేసుకోకు. మట్టిలో ఆడుకోవడం వల్ల ముఖ్యంగా పిల్లలకు 2 ఉపయోగాలు ఉన్నాయండి. ఇవి ఖచ్చితంగా తల్లిదండ్రులు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజైతే పిల్లల గురించి ఒక మంచి వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట, అందరి పిల్లలకు ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తున్నానండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. మట్టిలో ఆడుకోకు, ఒళ్ళంతా మురికి చేసుకోకు అని ఎప్పుడూ పిల్లల్ని అరవరేమో ఈ వీడియో వింటే. బయట ఉన్న ఈ దుమ్ము ధూళి పిల్లల యొక్క ఆరోగ్యానికి మేలు చేస్తుంది అంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాలండి. ఒకసారి లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి ప్లీజ్. మట్టిలో ఆడుకోవడం వల్ల ముఖ్యంగా పిల్లలకు 2 ఉపయోగాలు ఉన్నాయండి. ఇవి ఖచ్చితంగా తల్లిదండ్రులు పాటించాలి. అప్పుడే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. 1, బయట ఉన్న ఈ దుమ్ము ధూళిలో పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. ఈ సూక్ష్మజీవులు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అంతేకాదండి, మానసిక రోగాలను ఎదుర్కొనే శక్తిని కూడా వాళ్ళకు అందిస్తాయి. 2, పట్టణాల్లో పెరిగిన వారికన్నా చిన్నతనంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సమయం గడిపిన వారు ఒత్తిడిని మెరుగ్గా ఎదుర్కొంటారు. అలాగే బహిరంగంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు భయం కారణంగా పెరిగే ఇన్ఫ్లమేషన్ స్థాయి వీరిలో తక్కువగా ఉంటుంది. ఏ పిల్లలకైనా మట్టిలో ఆడుకోవాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ ఎక్కువ మంది తల్లిదండ్రులు మట్టిలో ఆడుకోవద్దనే చెప్తారు. ఎందుకంటే వాళ్ళ బట్టలు పాడైపోతాయి, మురికంతా అవుతుంది, చెప్పులు పాడైపోతాయి అని చాలా కారణాలు కూడా చెప్తారు. ఇది తెలిసిన తర్వాత కూడా అలా అంటారని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పిల్లలకి రోగనిరోధక శక్తిని పెంపొందించే సూక్ష్మజీవులు మట్టిలో ఉన్నప్పుడు వాళ్ళకు మేలు జరుగుతుంది, కానీ కీడైతే జరగదు. ఈ కాలంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని పిల్లలకు ఇలా ఆడుకునే అవకాశాలు చాలా తగ్గిపోయాయి. ఇప్పటి తరం తల్లిదండ్రులు తమ పిల్లలకు కాస్త మట్టిలో ఆడుకునే వెసులుబాటు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు. అందుకేనండి పిల్లల ఆరోగ్యం కోసమే మంత్లీ ఒక 2-3 సార్లైనా మేము మా అత్తగారింటికి వచ్చి ఇలా పిల్లల్ని మట్టిలో ఆడుకోమని చెబుతాము. వాళ్ళు రోజంతా ఆడుకొని సాయంత్రానికి బాగా అలసిపోతారు. వీడియో చివరి వరకు వచ్చేసరికి మర్చిపోతారేమో. ఒకసారి లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఇలా అమ్మమ్మ నానమ్మ ఇళ్ల దగ్గర ఆడుకుంటే వచ్చే సంతోషం ఎన్ని కార్టూన్స్ చూసినా, ఎన్ని థియేటర్స్లో సినిమాలు చూసినా పిల్లలకు రాదేమో కదా. ఎందుకంటే మనం అడగకుండానే ప్రకృతి మన మనసుకు కావలసినంత సంతోషాన్ని ఇచ్చేస్తుంది కదా. ఇంతే కాకుండా ఉదాహరణకి పిల్లలు మట్టిలో ఆడుకుంటే మట్టి ముద్దలు పిసకడం, బొమ్మలు చేయడం, ఇసుకతో ఇల్లులు కట్టడం మొదలైనవన్నీ చేస్తారు. ఇలా చేయడం వల్ల వారి యొక్క ఇంద్రియాలు, కదలికల మధ్య సమన్వయం మెరుగుపడడానికి మట్టి దోహదపడుతుంది. ప్రకృతిలో ఇన్ఫెక్షన్ కలిగించని సూక్ష్మజీవులుంటాయి. ఇవి మన పిల్లలకు మంచి స్నేహితులు లాంటివి. ఇది హాని కలిగించదు, పైగా రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. అందుకనే మనం ముందు చూపుతో ఎప్పుడూ పిల్లలకు చదువులు, వీడియో గేమ్స్, సినిమాలు కాకుండా వీలైనంత వరకు ఆహ్లాదకర ప్రదేశాల్లో పిల్లలను అలవాటు చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పార్కులకు తీసుకెళ్లొచ్చు, సెలవులప్పుడు పల్లెటూర్లకు వెళ్ళొచ్చు, కుదిరితే ఇంటి దగ్గరే కొంత స్థలంలో పిల్లలకు మట్టి ప్రదేశం కూడా కల్పించవచ్చు. మన పిల్లలు ఆరోగ్యం బాగుండాలంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి కావాల్సింది మనం చేయాలండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మా వీడియోని మరింత మందికి చేరవేస్తుంది. ప్లీజ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.